च सकण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् देखो सगणललिता श्री दाना अन्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते చిప్పుల్లో गोपेशा పనిచేస్తారనమాట. कान्ता नमस्तुते ఇంకా तप्तकाञ्च गौराङ्गी అలా राधे ఆ पुरेश्वरी 3 नमस्ते సంవత్సరాల తర్వాత వారు ఆ 3 సంవత్సరాలు మెరైన్ ఇంజినీర్ గా పనిచేసినప్పుడు కూడా नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय श्री चैतन्य जय नित्यानंद నీకు బేటా देखो जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण Shri Radhe Radhe. Thank you all for joining. श्री राधा मदन मोहन की जय श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय गौर निताय प्रेमानंदे हरि हरि बोल हरे कृष्ण ధోని मैं వాళ్ళే మాతాజీ కోహోస్ట్ చేయరా నన్ను? Thank you Chandana for your service. ఓకే మాతాజీ, నేను చూసుకుంటాను. Okay. My humble obeisances to all my gurus and Siksha gurus. Thank you all so much. Mataji's and Prabhuji's Danvat Pranam. సో మనము 11వ అధ్యాయం నిన్న సగంలో వదిలేసాము. సో అదేంటి అని ఈరోజు చూద్దాము. అయితే అర్జునుడు ఏమేమన్నాడు, ఎలా భయపడినాడు, గ్లోరిఫికేషన్ అంటే అర్జునుడిని ఎలా పొగిడారు, బాగా పొగిడాడు కదా కృష్ణుణ్ణి. ఒక పక్క భయపడుతున్నాడు, ఒక పక్క గ్లోరిఫై చేశారు. ఆ తర్వాత ఇంకా ఆపు కృష్ణ, ఈ అవతారాన్ని నేను చూడలేను, చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది అని. మళ్ళీ నువ్వు ఎలా అయితే నా పక్కన నా మిత్రుడిలాగా ఉన్నావో ఆ విధంగానే 2 చేతులు, 2 కాళ్ళు అంటే మామూలు మనిషిలాగా నాకు కనిపించు అని మొరపెట్టుకుంటాడనమాట. సో, అక్కడి వరకు మనం చదివాము. చూద్దాం ఇప్పుడేమవుతుంది అనేది.
మీకు స్లైడ్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. సో అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడితో ఇలా మాట్లాడారో ఇంకా కృష్ణుడు అప్పుడు విప్పి ఇలా ఉపదేశాలు చేశాడనమాట. ఇంతకంటే ముందు అర్జునుడు ఏమంటాడు, అర్జునుడు విశ్వరూప వర్ణన చేసిన తర్వాత భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు నీ నోటిలోనికి ప్రవేశించుచున్నారు ఇవన్నీ అనుకుని ఆ తర్వాత అర్జునుడు కొంచెం భయపడేసరికి ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఉపదేశాలు చేశారు. ఏమని? కాలమును నేను, నా పరికరానివి కమ్ము. పరికరాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ పరికరాలతో క్లాస్ చెప్పుకుంటున్నాము? హరే కృష్ణ. కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్లు మాతాజీ. ల్యాప్టాప్, ఐప్యాడ్స్ ఇవి మన పరికరాలు. అవునా? సో అలాగే రకరకాల పరికరాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు యుద్ధానికి సంధికి వెళ్తే కూడా కృష్ణుడు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధంలో 5 పంచపాండవుల్లో వీరుడైన వాడు అర్జునుడే. సో ఈ విధంగా అర్జునుడు చెయ్యవలసిందే అనమాట యుద్ధం. నేను చేయలేను అన్నప్పుడు ఇంత భగవద్గీత చెప్పిన తర్వాత కాలాన్ని నేనే అని చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో ఈ విధంగా జరుగుతుందని చూపించేశారు కదా విశ్వరూపంలో. సో ఈ కాలాన్ని నేను, నా పరికరానివి కమ్ము. సో నేను కాలమును, భవిష్యవాణిని. అర్జునుడు పోరాడటానికి ఇష్టపడకపోయినా వారు ఏ విధంగానైనా చనిపోతారు. అందుకనే నా పరికరాన్ని కమ్ము అని చెప్తున్నారు. అంటే నీ ద్వారా యుద్ధం చేసి వాళ్ళు నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వాళ్ళ టైం వచ్చేసింది, వాళ్ళు చనిపోతారు. అందుచేత నువ్వు అటువంటివి చింతించకు. వాళ్ళు చనిపోతారు కాబట్టి నువ్వు నా పరికరమై, అంటే ఆ గొప్పతనం అంతా కూడా వీరుల్లాగా పోరాడి చంపేశాడు అనే ఒక యోగ్యత గలవాడి వీరుడవు కనుక నీకు ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను, ఈ గొప్పతనం అంతా నీకే దొరుకుతుంది అని చెప్తున్నారనమాట. నువ్వేమీ లేదు, యు ఆర్ మై ఇన్స్ట్రుమెంట్, దట్స్ ఇట్. సో యూ బికమ్ మై ఇన్స్ట్రుమెంట్ టు కిల్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్రెడీ దే డైడ్ అని కృష్ణుడు చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు, ఏదో దేహాలు అలా ఉన్నాయి. చూసావు కదా వాళ్ళ ఫ్యూచరు ఎలా చూర్ణం అయిపోతున్నారు నా పళ్ళల్లో పడి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. సో ఇక్కడ ఒక శ్లోకం ఉండింది. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్ష ముఖ్యులు కూడా వేగంగా నీ భయంకరమైన నూళ్ళ యందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరిని దంతముల నడుమ చూర్ణిత శిరులై తగులుకొంటయు నేను గాంచుచున్నాను. సో అర్జునుడు ఇవన్నీ చూసేశాడు అనమాట, ఫ్యూచర్ ఏంటి అనేది. అప్పుడు అర్జునుడు, నీవెవరు, నీ కార్యం ఏమిటి, ఏం చేస్తావు అంటే ఇక్కడ నేను కాలాన్ని, నేను భవిష్యవాణిని అని చెప్తున్నారు. సమయాన్ని నేను అంటే కాలోస్మి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఈ టైంలో ఉద్యోగం మంచిగా 22 సంవత్సరాల్లో చక్కగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి, 25 సంవత్సరాల్లో మగపిల్లవాడికి పెళ్ళి అయిపోవాలి, మంచి అమ్మాయి దొరకాలి. ఇవన్నీ మనం కాలం ప్రకారమే జరగాలి అని మనం అనుకుంటాం, కానీ నిర్ణయించేది ఆ భగవంతుడు అనమాట. 25 కాదు, 30 కావచ్చు, 35 కావచ్చు. సో కాలోస్మి, అంత కాలాన్ని బట్టే ఆయన ప్రతి ఒక్కరి అన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటారనమాట. సో నా పరికరం కమ్ము అని అర్జునుడికి చెప్తున్నాడు. యు బికమ్ మై ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాడు. నేను ఇప్పటికే నీ శత్రువులందరినీ నాశనం చేశాను, నా పరికరంగా అవ్వుము మరియు కీర్తిని పొందుము. సో చక్కగా నీకు కీర్తి వస్తుంది. ఏంటి? తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వా రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అర్జునుడిని ఒక్కొక్క పేరుతో పొగుడుతూ ఉంటాడు కృష్ణుడు. సవ్యచాచి అంటే 2 చేతులతో, మనము ఎడమ కుడి అని ఉంటుంది కదా, కుడి చేత్తో పనులు చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం, ఎడమ చేత్తో కొంచెం తక్కువగా చేయగలుగుతాం. 2 చేతులతోని సమానంగా బాణాలు వేయగలుగుతాడంట అర్జునుడు. అటువంటి వాళ్ళని
సవ్యసాచి అని అంటారు. సో అందుచే లెమ్ము అర్జున, ఎందుకు కుప్పకూలిపోయావు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు, లే, యుద్ధ సన్నద్ధుడు అయినందున కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సమృద్ధమై రాజ్యంను అనుభవింపుము, ఓ సవ్యసాచి. నా ఏర్పాటు చేవారందరూ ఇదివరకే మరణించి ఉందన్న యుద్ధమున నీవు కేవలం నిమిత్త మాత్రుడు అగును. సో ఆల్రెడీ వాళ్ళని చంపేశాను నేను, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. సో నీవు చంపుతున్నావు అనేది ఏమీ లేదు, నీవు నిమిత్త మాత్రుడివి, నీ వల్ల వాళ్ళు చనిపోయారని ఏమీ లేదు, కాబట్టి ధైర్యంగా యుద్ధము చేయి, లెమ్ము అని చెప్తున్నాడు. సో ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే చాలా భయపడిపోయాడు కదా! సో స్తుతిస్తున్నాడు. ఏమని? ప్రమాణాలు, అబ్యసెన్సెస్ మరీ 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 పాదాభివందనాలు చేస్తున్నాడు. క్షమాపణ చేసుకుంటున్నాడు. ఎందుకు క్షమాపణ చేసుకుంటున్నాడంటే, ఒక్కొక్కప్పుడు ఓ యాదవ అని పిలిచాడంట. ఒక సమయంలో ఫ్రెండ్ కదా! ఫ్రెండ్‌ని అరేయ్! ఒరేయ్! అలా అనుకుంటూ ఉంటాం కదా! సో ఆ విధంగా అలా పిలిచి చేసినందుకు, ఒక దగ్గర పడుకున్నప్పుడు నిన్నెంతో కష్టపెట్టాను, నీ నీ యొక్క శక్తి నాకు తెలియలేదు అని చెప్పి నన్ను క్షమించు కృష్ణ అని ఆ తర్వాత మళ్ళీ బాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడనమాట. నన్ను క్షమించు, నన్ను క్షమించు అని చాలా సార్లు అనుకుంటాడు. సకేతి మత్వా ప్రభసం యదుక్తం, హే కృష్ణ, హే యాదవ, హే సకితే, అజానత మహిమానాం తవేదం మాయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ మహిమలు తెలియక నిన్ను మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటులో సంబోధించి తిని, ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను రించిన దానినన్నిటినీ కరుణతో నన్ను క్షమించుము. మనము విశ్రాంతి గొనున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షంలో మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళంగా అగౌరవించి తిని, ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమించుము అని అంటారనమాట. అంటే ఒక్కొక్కసారి మనకు కూడా లైఫ్‌లో అలా జరుగుతూ ఉంటుంది. ఎవరినో ఒకరిని చాలా వాళ్ళ దేహపరంగానో ఇలా చూసి చిన్న చూపు చూసినప్పుడు అలాంటి వాళ్ళే మనకి చాలా పెద్ద సహాయం చేశారనుకోండి, అప్పుడు మనకి ఒక్కటేసారి సడెన్ చేంజ్ వస్తుంది మైండ్‌లో. ఇంత తప్పు చేశానేంటి, ఇంత మంచి వాళ్ళని నేను ఇలా అవమానించాను అని అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అతను అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడను. అంటే మిత్రుల యొక్క సమూహంలో ఒంటరిగా ఉన్నప్పుడు గూడా. ఒక్కోసారి అంటాం గదా! నాకు లేవడానికి చేత కావట్లేదు, కొన్ని నీళ్ళు తెచ్చిపెట్టు, అయి సేవలు చేయించుకోవడం గూడా ఇంత పెద్ద దేవాది దేవుడని అప్పుడు అర్జునుడికి తెలియదు గాబట్టి, ఒక్కోసారి ఎంతో మూర్ఖంగా నిన్ను ఒంటరిగా వేధించాను, వేళాకోళం చేశాను. మళ్ళీ అందరిలో ఉన్నప్పుడు గూడా కృష్ణుడంట అందరూ కాళీ కాళీ అని, అంటే హిందీలో అనమాట. నల్లని వాడు గదా! సో బ్లాకీ బ్లాకీ అని అంటారు గదా! అలా ఈవెన్ బలరాముడు వీళ్ళందరూ గూడా ఏడిపించేవాళ్ళంట కృష్ణుడిని. సో ఆ విధంగా అందరితో సమకూడి ఎన్నో రకాలుగా నిన్నేడిపించాము. ఒకే మంచం, ఒకే శయ్య పైన శయనించినప్పుడు, కూర్చున్నప్పుడు, కలిసి భుజించినప్పుడు, అంటే భోజనాల సమయంలో గూడా ఇప్పుడు పెద్దవాళ్ళు తొందరగా వెన్న, నెయ్యి ఇట్లాంటి, నెయ్యి అంటే ఓకే గానీ, వెన్న సామాన్యంగా పిల్లలకి ఎక్కువగా పెడతాము, ఇష్టపడుతూ ఉంటారు గదా! అలాగే పెద్దవాళ్ళు ఇప్పుడు కృష్ణుడికి వెన్నంటే ఇష్టం. ఏజ్ అనేది ఏముండదు. ఎప్పుడూ ఇష్టమే. అలాంటివి తినే సమయంలో వీళ్ళందరూ వేళాకోళం చేసేవాళ్ళంట. పెరుగన్నం తినేటప్పుడు అలా. కృష్ణుడు మాత్రం అందరిని సమదృష్టితో చూసేవాడనమాట. సో, అలా ఈ అపరాధాలన్నిటినీ నన్ను క్షమించు, నీ శక్తి నాకు తెలియలేకపోయింది ఆ సమయంలో అని అంటున్నాడు. ఓ కృష్ణ అన్నాడు. మళ్ళా ఓ యాదవ అంటే అతని కులాన్ని ఎత్తి చూపాడనమాట ఆ విధంగా. సో, లాస్ట్‌కొచ్చేసి ఆర్మ్డ్ ఫార్మ్. ఇక్కడ చూసారా కృష్ణుడు ఎలా ఉన్నాడు? 2 చేతులు, 2 కాళ్ళు చక్కగా మురళి ఊదుతూ అష్టగోపీలున్నారు. రాధ కూడా ఉన్నారు. ఇద్దరేమో వాయిద్యాలు చేస్తున్నారు. ముగ్గురు వాయిద్యాలు ఇన్‌స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు. మిగతా వాళ్ళు పూల మాలలు ఇంకా అవసరమైనయన్నీ తీసుకొచ్చి ఆర్తి చేసుకున్నట్లు ఉన్నది.
కీర్తన, ఆర్తి చేస్తూ ఉన్నారనమాట. సో, ఈ విధంగా ఉన్న కృష్ణుడు అయిపోతే నాకు హాయిగా ఉంటది. ఇంత పెద్ద విశ్వరూపాన్ని నేను చూడలేకున్నాను అని ఆర్మ్డ్ ఫార్మ్ బహురూపము నాకు మళ్ళీ వచ్చేసేయి అని చెప్తాడు. ఏంటి ఆ బహురూపం అంటే, మానవుని వంటి ద్విబాహు రూపము. అంటే మనుష్య రూపంకి నువ్వొచ్చేయి కృష్ణ, నేనింక చూడలేకపోతున్నాను అని చెప్తాడు. అతి సామాన్యమైనది సౌమ్య వాపు. అంటే అర్జునుడు మామూలుగా మనిషిలాగా ఎలా ఉన్నాడో శ్రీకృష్ణుడు కూడా అంతే, అలాగే సామాన్యంగా, సౌమ్యంగా అంటే సున్నితంగా ఉండడం. దర్శనం దుర్లభం, సుదుర్దర్శాం అంటే అరుదైన దర్శనం అన్నమాట. ఇటువంటివి అందరికీ విశ్వరూపం అనేది అందరికీ చూపిచ్చేస్తాడా కృష్ణుడు? ఎంతమంది చూసారు విశ్వరూపాన్ని? చూసామా? కౌరవ సభలో వాళ్ళు చూస్తారు. ఆ! ఇప్పుడు సభలో అర్జునుడు చూస్తాడు. ఒకసారి చూపిస్తాడు. ఆ తర్వాత ఇక్కడ అర్జునుడికి చూపిస్తాడు. ఆ కురుసభలో చూపిచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళు చూసున్నారు. అయినా గాని వాళ్ళ దృష్టి మంచి దృష్టి కాదు. అసలు వినరనమాట. ఇలాంటి మాయలు ఎన్ని చేసినా ఆయన పప్పులేం ఉడకవు, యుద్ధం జేయాల్సిందే, మనమే గెలుస్తామని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉంటారనమాట బాగా. సో, బహురూపం వచ్చిన అర్జున ఉవాచ, ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపంని గాంచినంత ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈని మానవ రూపాన్ని గాంచి శాంతాచిత్తుడనై నా సహజ స్వభావన పొందితిని. ఇప్పుడు మళ్ళా అంత పెద్ద విశ్వరూపం నుంచి నార్మల్‌గా వచ్చేసరికి ఈయన శాంతించాడనమాట. లేకపోతే ఆయనకి ఏం చేయాలో తెలియక ఏడుపొచ్చేస్తుంది. అరుస్తున్నాడు కృష్ణ అది ఇది అని చెప్పేసి. సో, అలా స్వభావానికి శాంతచిత్తుడై వచ్చాడంట. తర్వాత కృష్ణుడేమంటున్నాడు, "ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థంగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపనగుదును. ఈ విధంగానే నీవు నా అవగాహన రహస్యాలందు ప్రవేశించగలుగుదువు." సో, అందరికీ కాదు, నీకు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ భక్తుడవు కాబట్టి నీకు చూపిచ్చాను. అది చాలా అరుదైన దృశ్యం అని చెప్తాడు. సో, సమీక్షలో ఏంటి? విశ్వరూప దర్శనము, విశ్వరూపము ఎలా జరిగింది అంటే RUPA అంటే రూప. నలుగురు హ్యాండ్ రైజ్ చేసి ఇప్పుడు చదవండి. హరే కృష్ణ. చందన మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చూస్తున్నారా? ఎవరు చేస్తున్నారండి? కల్పన మాతాజీ. మీరు చేయండి. మీరు చూస్తున్నారు. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఆర్ చదవండి. ఆర్ రిక్వెస్ట్, అభ్యర్థన. అర్జునుడి మానసిక స్థితి. భ్రమ ముగిసింది, దేవాది దేవుని అంగీకారం, పూర్తి సంతృప్తి, వినయపూర్వకమైన అభ్యర్థన. నీకేమర్థమైంది ఆర్ అంటే? అర్జునుడి మానసిక స్థితిలో ఉన్నాడు కదా, భ్రమలో తన వాళ్ళని అందరినీ చంపేస్తున్నానని. అలాంటి భ్రమ ముగిసిపోయింది అనమాట. ఆయన అభ్యర్థిస్తారు కదా భగవంతుణ్ణి, మీ యొక్క రూపాన్ని, అసలు నిజమైన స్వరూపాన్ని నాకు చూపించండి అని అడిగినప్పుడు అది ఎప్పుడైతే చూస్తారో ఆయన భ్రమ ముగిసిపోతుంది అనమాట. అలా ముగిసిపోయిన తర్వాత ఆయనే దేవాది దేవుడు అనే అంగీకారంలోకి వచ్చి తను పూర్తిగా సంతృప్తి చెందుతాడు ఆ రూపాన్ని చూసిన తర్వాత. అయితే వినయపూర్వకంగా అభ్యర్థిస్తాడు, అయ్యా నేను ఇంకా నీ దర్శనాన్ని ఇంకా చూడలేను, ఇంత భయంకరమైన వినయంగా అడుగుతాడు. త్రిబుల్ మాతాజీ, అయితే ఇక్కడ ఏంటి అంటే అభ్యర్థన దేనికోసం చేస్తున్నారు అంటే చూపించమని, విశ్వరూపం చూపించడం అభ్యర్థన చేస్తున్నారు. ఓకే. మానసిక స్థితి 10వ అధ్యాయం వరకు అన్ని రకాలుగా యోగాలు చెప్పారు కదా. సో, అప్పుడు ఈ భ్రమ ముగిసిపోయింది. నీవే అన్నీ అంటున్నావు కదా కృష్ణ, నువ్వు ఒక్కసారి ఆ రూపం చూడాలని ఉంది. అన్నీ నీలో ఎలా ఉంటాయి? ఇప్పుడు మనిషిలో కొన్ని ఉంటాయి. నాలో నీళ్లున్నాయి. ఓకే. నాలో నిప్పుంది. ఓకే. వేడి అనుకోవచ్చు. ఇవి కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ నేను అందరిని మింగేస్తాను, నాలోనే కొండలు, కోనలు, చెట్లు ఉన్నాయంటే మీరెవరైనా నమ్ముతారా?
కాదు గదా! అలాగే కృష్ణుడు గూడా నువ్వు నా పక్కనుండి నా ఫ్రెండ్‌లాగా ఉన్నావు. అది ఒక్కసారి నీ రూపం చూపిచ్చు అని రిక్వెస్ట్ చేస్తాడు. అది 6 అంటే. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. నెక్స్ట్ ఎవరమ్మా? యూనివర్సల్ ఫార్మ్. ఇప్పుడు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు మాతాజీ. మీరు చదవండి. శ్రావణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. యూనివర్సల్ ఫామ్ విశ్వరూపం. కృష్ణుడు చే విశ్వరూప వివరణ. సంజయుడి చే విశ్వరూప వర్ణన. అర్జునుడి చే విశ్వరూప వర్ణన. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశాలు. హరి అంటే బోల్. విశ్వరూపం చూపించారు మాతాజీ. అంటే విశ్వరూపం యూనివర్సల్ ఫామ్. కృష్ణుడు విశ్వరూప వివరణ గురించి చూపించారు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నారు. అర్జునుడు విశ్వరూపం వర్ణన చేస్తున్నారు. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశాలు ఇస్తున్నారు మాతాజీ. హరి బోల్. ఎస్, ఇక్కడ చూడండి యూనివర్సల్ ఫామ్ లో 4 మాట్లాడారన్నమాట. హరి బోల్. థ్యాంక్ యూ. కృష్ణుడిచే విశ్వరూపం వర్ణించబడింది. సంజయుడు కూడా వర్ణించాడు. అర్జునుడు విశ్వరూపం వర్ణించాడు. అర్జునుడికి తర్వాత ఈ కృష్ణుడు కొన్ని ఉపదేశాలు చేశారనమాట. నెక్స్ట్ గోపాలకృష్ణ ప్రభు. ఓకే, హరి బోల్. చెప్పండి ప్రభు, చదవండి. పి అంటే ప్రేయస్ ఆఫ్ అర్జునుడి ప్రార్థన. తృప్తి ప్రమాణాలు, క్షమాపణల అభ్యర్థన. మీకేం అర్థమైంది? అంటే విశ్వరూపం చూసిన తర్వాత నీ చూసి తట్టుకోలేక నీ యొక్క నార్మల్ రూపంలో వచ్చే స్వామి నిన్ను అడగటం నాకు తప్పైందని అలా వేడుకుంటున్నాడు. ఓకే, హరి బోల్ ప్రభుజీ. నెక్స్ట్ మీరే చదువుతారా? ఇంకెవరు లేరా? నేను చదువుతాను. కల్పన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఛాన్స్ ఇద్దాం. దివ్య చదువుతుంది అంట కదా. కల్పన మాతాజీ ఫస్ట్ చదివారు. ఓకే, దివ్య మాతాజీ యూ కెన్ స్టార్ట్. ఆముడు ఫామ్ బహురూపం. మానవుని వంటి 2 బాహువుల రూపం చాలా సౌమ్యమైనది. దర్శనం దుర్లభం. దుర్లభం అంటే అర్థం ఏంటి? చాలా అరుదైనది అని అర్థం. ఓకే, దీనివల్ల మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఆర్మ్డ్ ఫామ్. హరికృష్ణ. దివ్యమాతాజీ మానవుడిలాగా కనిపించాడు అనమాట. అది ఓకే. మానవుడికి 2 చేతులు ఉంటాయి కాబట్టి 2 బాహువులు అంటే 2 చేతులు. ఇంతకుముందు చాలా చేతులు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి అన్నమాట. భయపడిపోయాడు అర్జునుడు. సో నువ్వు బ్యాక్ వచ్చేసి మానవుని రూపంలో అని అభ్యర్థిస్తాడు. థ్యాంక్ యూ మా. హరి హరి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు మీరు. సో ఇక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో 10వ అధ్యాయంలో మనం 108 సార్లు జపించండి అంటే ఒక్క రౌండ్ ఆఫ్ మాల చెయ్యండి అని ఎలాగైతే నేర్చుకున్నారో ఆ విధంగా మీకు చేస్తే చాలా మంచిది అని మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. హరే కృష్ణ. సో ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే చేయడానికి ప్రయత్నం చేయండి మాలలు. ఓకే, థ్యాంక్ యూ. సో మనము మహత్వానికి వెళ్ళిపోదామా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కల్పన మాతాజీ. మాతాజీ ఇప్పుడు చతుర్భుజాలుగా కనిపించలేదా? డైరెక్ట్ గా 2 ఆర్మ్డ్ ఫామ్ లోకే వచ్చేసారా? వచ్చేస్తాడు. చతుర్భుజ ఆకారం విష్ణుమూర్తిది ఇక్కడ ఉండదు. విశ్వరూపంలో చాలా ఉంటాయి బాహువులు అన్నమాట. అంటే నేను లాస్ట్ టైం విన్నప్పుడు మాతాజీ 4 ఆర్మ్డ్ ఫామ్ అని చెప్పారు. అందుకని డౌట్ వచ్చింది. ఇక్కడ శ్లోకాలు కూడా బహురూపం అని ఉంది కదా మాతాజీ, 2 అని ఉన్నాయి క్లియర్ గా. సో అదే మాతాజీ నేను కూడా అప్పుడు 2 ఆర్మ్డ్ ఫామ్ అనుకున్నాను, కానీ మాతాజీ బాగా కనిపించు అని చేస్తాడు ఆ అర్జునుడు. 4 ఆర్మ్డ్ అంటే మళ్ళీ విష్ణుమూర్తి అయిపోతాడు అనమాట. విష్ణుమూర్తిని
బ్యాక్ నా ఫ్రెండ్ లాగా, నా మిత్రుడిలాగా ఉన్నావు కదా! ఆ విధంగానే నేను చూడదలుచుకున్నాను. ఎప్పుడైతే అలా కనిపిస్తాడో కృష్ణుడు శాంతచిత్తుడై శాంతిస్తాడనమాట అర్జునుడు. అంటే 52వ శ్లోకంలో ఈ రూపము అందరికీ లభించదు. ఆ! ఇది అందరూ ప్రభావం మారదు అని. కాంక్షిస్తారు అని అంటారు కదా మాతాజీ. ఇప్పుడు మామూలుగా 2 చేతులతోటి ఉన్న రూపాన్ని మనం చూస్తానే ఉంటారు కదా అర్జునుడు. కానీ భగవానుడు ఎందుకు మాతాజీ అలాగా అంటారు? భగవానుడు అరుదు అని విశ్వరూపాన్ని అన్నారు. ఆహా! విశ్వరూపాన్ని అన్నారా? ఇలాంటిది అందరికీ మామూలుగా విశ్వరూపం ఒక అవతారం కాదు. ఇప్పుడు అవతారాలు మనం ఎన్నో చదువుకున్నాం గదా! ఆ! కదా! అవతారాలు అవును. కాదనమాట. సో, హ్మ్. మనకి భగవంతుడు ఏంటి అంటే అర్జునుడికి నమ్మకం కలిగించాలి. అన్నీ నాలో ఉన్నాయి, నాలో ఉన్నాయి అని కృష్ణుడు చెప్తున్నాడు గదా! సో, అన్నీ ఉంటే మరి చూపిచ్చు నాకు అని అర్జునుడు అంటున్నాడు. మన చిన్న పిల్లలు గాని, మనం గూడా ఒకలాగా ఇట్లాంటి డౌట్‌లు చాలా వస్తుంటాయి గదా! అది ప్రాక్టికల్లీ అవునా? కాదా? అని. అప్పుడు విశ్వరూపం చూపిస్తారు. ఇది అరుదైనది అందరికీ నేను చూపిచ్చను అని హరే కృష్ణ. యశోదమయ్యకి భువన భాండాలు చూపించారే గాని విశ్వరూపం ఎగ్జాక్ట్. చూపించారా? విశ్వరూపం గాదు గదా! హ్మ్. నోట్లో చూపిస్తాడు. అదే ఒక అదే. 4 సార్లు చూపిస్తాడనమాట ఆయనేంటి అనేది. అది యశోదామాతకి భ్రాంతిలో చూపిస్తారు గానీ, మళ్ళా ఆమె మర్చిపోయేటట్టు చేస్తాడు. హ్మ్. ఆమె పుణ్యవతి కాబట్టి, పుణ్యస్త్రీ గాబట్టి చూపించాడనమాట. నా తల్లి గదా అని. అంటే మన్ను నేను తినలేదు, బ్రహ్మాండాలున్నాయి అని. కానీ మళ్ళీ మరిపించేస్తాడనమాట. ఆమెకసలు తర్వాత గుర్తుండదు. గుర్తుంటే గూడా వాత్సల్య ప్రేమ బోయి ఇంక గౌరవము, భయము ఇవన్నీ భక్తి. వస్తాయి కదా! ఆ! ఇక్కడ అర్జునుడు కూడా అప్పుడు విశ్వరూపం చూసిన తర్వాత భయపడిపోతాడు. మళ్ళీ ద్విబాహు రూపం మామూలు మనిషిలాగా చూపించకపోతే అర్జునుడు భయపడిపోయి ఇంక అంతా కృష్ణనే చూసుకోవచ్చు గదా! నేనెందుకు అని అనుకోవచ్చు. అందుకని ఇది చాలా అరుదైనది. అందరికీ చూపించను. దుర్లభము అని హ్మ్. చెప్తాడు కృష్ణ. ఓకే హరి మాతాజీ. ఓం మాతాజీ. థాంక్ యూ ఫర్ యువర్ క్వెషన్. చందన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. మాతాజీ, ఇప్పుడు మనకి క్లాసెస్ రెగ్యులర్‌గా వింటున్నా సరే, మన డివోటీస్ ఎందుకు బుక్స్ కూడా చదవమని మనకి ప్రిఫర్ చేస్తారు. ఈక్వల్ టు క్లాస్ వింటున్నాం కదా! మళ్ళీ బుక్స్‌కి కూడా ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తారు బుక్ రీడింగ్‌కి? ప్రభుపాదుల వారు ఉన్నది ఆఫ్టర్ డెత్ అంటే ఆయన పరమపదించేటప్పుడు గూడా నా పుస్తకాలు చదవండి అని అన్నారు. ఇప్పుడు నేను పుస్తకంలో బుక్స్‌లోనే ఉంటాను అనని చెప్పి. బుక్స్‌లోనే ఉంటాను అని అన్నారు. కాకపోతే బుక్స్ ఎందుకు చదవమంటారు అంటే, మనం 18 ఒక అధ్యాయము ఒక రోజు ముగించుకుంటున్నాం గదమ్మా! ఒక్క యెస్ అధ్యాయం ఒక మాతాజీ. రోజు ముగించిపోదు. చాలా టైం పడుతుంది. ఒక్కొక్క శ్లోకానికి ప్రతిపదార్థాలుంటాయి పుస్తకంలో. ఓకే. సవ్యసాచి అంటే ఏంటి అనేది ఇంత పొడవు మీనింగ్ ఉంటుంది. నేను చెప్పా గదా! 2 చేతులతో సమానంగా చేసే పని ఏదైనా చెయ్యవచ్చు. వాళ్ళని సాచి అని అంటారనమాట. సో, ఆ విధంగా ప్రతి పదార్థానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం వెనుక మళ్ళీ ఒక హిస్టరీయో, స్టోరీయో ఏదో ఒకటుంటది. ఆ తర్వాత భాష్యం రాశారు. వేరే పుస్తకాల్లో మనం భగవద్గీత చదివినప్పుడు వాళ్ళెక్కువ కాన్సంట్రేషన్ శ్లోకాలు ఎలా వల్లించాలి, ప్రొనౌన్సియేషన్ అవే చేయమని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అనువాదం ఒకసారి చదువుతారు. ఓకే. అర్థమైపోయింది. కానీ మన ప్రపాదుల వారు ఆయన్ని అడిగారంట, "ఈ ఫారినర్స్ అంతా ఏదో రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నారు" అంటే, వాళ్ళు అలాగే చదువుతారు. దే ఆర్ ప్యూర్ డివోటీస్ అని జెప్పారంట. సో, అలా ఈ మనము పొరపాటు చదువుతా అంటే భాష్యంలో చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తారు ప్రపాదుల వారనమాట. ఉదాహరణలిస్తూ ఆ శ్లోకం యొక్క అనువాదాన్ని వర్ణిస్తారు. సో, మనము మాక్సిమం ఒక 5 శ్లోకాలు చదివితే రోజుకి అంటే మన విద్యుత్ ధర్మాలుంటాయి గదా! ఆఫీస్‌కెళ్ళడము, రావడము, చేయడము. అన్నిట్లో అట్‌లీస్ట్ 5 శ్లోకాలన్నా మీరు చదవాలి. భగవద్గీత నుండి, భాగవతం నుండి మనిష్టం ఇంక. ప్రపాదుల వారి చిన్న చిన్న పుస్తకాలుంటాయి. చాలా పుస్తకాలుంటాయి. పుస్తకాన్ని ఒక ఫ్రెండ్ చేసుకుంటే చాలా నాలెడ్జొస్తుంది. దాంట్లో మీకు డౌట్‌లన్నీ రాసుకోవాలి. రాసుకొని మీకు ఎవరు తీర్చగలరు అని అనుకుంటే వాళ్ళని అడగవచ్చనమాట. ఒక్కొక్కసారి మనకే డౌట్ క్లియర్ అయిపోతుంది. క్లియర్‌గా చదివితే. ఇప్పుడు మీరు విన్నారు.
ఎవరో క్వెషన్ అడిగారు. దాంట్లో ఆన్సర్ చెప్పుకున్నాము. డిస్కస్ చేసాము. మళ్ళీ గూడా మీకు సాటిస్ఫాక్షన్ గాకపోతే విశ్వరూపం 11th చాప్టర్ ఓపెన్ చేసి ఆ యొక్క శ్లోకం చదువుకుంటే అది క్లియర్ అయిపోతుందనమాట మైండ్‌లో. అంటే ఎప్పటికి అలా ప్రింట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మీరెవరికైనా చెప్పాలనుకుంటే చాలా చక్కగా చెప్పగలుగుతారు. పుస్తకం అనేది చాలా ఇంపార్టెంట్. పుస్తక పఠనం అనేది మనం చేయాలి. క్లాస్ ముందు గూడా నేను చదువుతూనే ఉన్నా. మధ్యాహ్నం చదివాను, పొద్దున చదివాను, రాత్రి చదివాను. టైం దొరికితే చాలు పుస్తకం ఓపెన్ చేయడము. ఇంకా ఏమన్నా చెప్పొచ్చా? ఇంకా ఏమన్నా చెప్పొచ్చా? ఇంకేమన్నా తక్కువ అవుతుందా? అలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చదవాలి. కంపల్సరీ చదవాలి. మనకు బాగా ఓకే. కంప్యూటర్ భాషలు అలవాటయ్యి పుస్తకాలు చదవాలంటే ఇష్టం లేకపోతే చక్కగా కంప్యూటర్ ముందు కూర్చోండి. వేదా బేస్‌లో అన్ని టాపిక్స్ ఉంటాయి. పుస్తకమే ఓపెన్ చేయక్కర్లేదు. అందులో ఓపెన్ చేసుకొని మనం చదువుకోవచ్చు. నాలెడ్జ్ క్లాస్ పెరుగుతుంది. విన్నంత ఇంట్రెస్టింగ్‌గా బుక్ చదవడానికి రాదు మేడం. ఆ! కరెక్టే గదా! క్లాస్ ఏంటి అరటిపండు ఒలిచిపెట్టినట్టు అన్నీ జెప్పేస్తున్నాం గదా! యెస్ ఇంతే మాతాజీ. కరెక్టే. సరిపోతుంది సారీ. అనుకుంటారు మీరు. కానీ అది సరిపోదు. ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలంటే పుస్తకం చదవాలనమాట. శుద్ధీకరణ ఓకే. ఇది సరిపోదమ్మా. ఇంకా శుద్ధీకరణ ఇప్పుడు మీరు వినేటప్పుడు ఏం జేస్తున్నారు? కొంత ఇమాజిన్ జేసుకుంటారు. కొందరైతే పని చేసుకుంటూ వింటారు. వాళ్ళ వాళ్ళ యెస్. పనులు చేసుకుంటూ. అక్కడ యెస్ కూడా మాతాజీ. శుద్ధీకరణ జరుగుతుంది. కానీ పుస్తకం చదవడంలో ఇంకా జ్ఞానం పెరుగుతుంది. శుద్ధీకరణ ఇంకా బాగా జరుగుతుందనమాట. కృష్ణ. ఓకే. గురువులు గూడా మాతాజీ ఆశీర్వదిస్తారు. గురువు ఆశీర్వాదం లేనిది ముందుకెళ్ళలేం మనం. అది ఓకే. ముఖ్యం. చాలా ముఖ్యం అన్నమాట. గురువు ఆశీర్వాదం ఉంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మాతాజీ ఇంకొక డౌటు. హ్మ్. 1 మినిట్. సారీ మాతాజీ. మాతాజీ యాక్చువల్లీ మనం భక్తి చేసేది ఇంకొక జన్మ తీసుకోకుండా ఉండడానికి, మళ్ళీ ఇవన్నీ పడకుండా ఉండడానికి కదా! మనం భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. మనకి మెయిన్ కాన్సెప్ట్ చెప్పేదే అది కదా! కృష్ణ చైతన్యం. భక్తి అంటే. కాన్సెప్ట్ అది హ్మ్. కదా! యాక్చువల్లీ ఇట్లా నేను ఎవరితోనైనా డిస్కస్ చేసేటప్పుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనంటే, మళ్ళీ ఈ స్ట్రగుల్స్, ఈ స్ట్రెస్ ఇలాంటివన్నీ మనకు ఉండకుండా డైరెక్ట్‌గా హ్మ్. మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ఇదొక రూటు, ఇదొక పాత్ అని నేను చెప్పాను హ్మ్. మాతాజీ. ఇంత హ్మ్. చిన్న ఏజ్‌కే ఏం చూసావని, ఏమి ఫేస్ చేసావని నీకు జీవితమే వద్దు, ఇంకోటే వద్దు అనకుండా భగవంతుడిని ఎంచుకున్నావు. ఇంకా ఆ! బ్యూటిఫుల్ లైఫ్ ఉందేమో, అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయేమో, అయినా సరే నువ్వు జీవితం వద్దనుకుంటావా? ఎందుకలా అప్పుడే చూజ్ చేసుకున్నావు ఈ ఏజ్‌కి? అది కరెక్ట్ కాదు కదా! నీ డెసిషను అని అన్న వాళ్ళకి మనం ఏ టైప్ ఆన్సర్ ఉంటది మాతాజీ మన దగ్గర నుంచి? వాళ్ళకి తెలియక అలా చెప్తున్నారనమాట. ఇప్పుడు గోలోకంకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే అవసరమే లేదు. యెస్ మనం మాతాజీ. మామూలుగా భూలోకంలోనే చూద్దాం. రామచిలుకలున్నాయి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో. అవేమన్నా ఉద్యోగం చేస్తున్నాయా? వాటికేమైనా నో చింత, చీకు మాతాజీ. ఉందా? పండు ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తున్నాడు వాళ్ళకి ఫుడ్. ఒక ఏనుగు ఎంత తింటది? చాలా తింటది. టన్స్ ఆఫ్ ఫుడ్. అంత ఫుడ్ ఎవరిస్తున్నారు? భగవంతుడే ఇస్తాడనమాట. అవన్నీ మనం తెలుసుకున్నప్పుడు, ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు హ్మ్. అవస్థలు ఇంకా పడలేదు. చిన్న ఏజ్‌లోనే అని అనుకుంటున్నారు. కానీ ముందు ముందుకవి తాతయ్యలో, అమ్మమ్మలో, నానమ్మలో ఎవరో ఒకళ్ళు పడుంటారు గదా! వాళ్ళని జూస్తున్నాం గదా! వాళ్ళ అవస్థలు. మనకు కూడా ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అదే అవస్థొస్తుంది. ఇప్పుడు మీరందరూ గూడా 10 సంవత్సరాల వయసులో ఉన్నట్లు ఇప్పుడు ఉన్నారా? 10 నో సంవత్సరాలప్పుడు మాతాజీ. అమ్మ, నాన్న అన్నీ చూసుకున్నారు గదా! యెస్ మాతాజీ. కరెక్టే. మీకేమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఇప్పుడు జాబ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అందులోకి వెళ్ళాలి, పని చెయ్యాలి. తప్పదు యెస్ గదా! మాతాజీ. మరి తప్పినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయా? రావా? వస్తాయి మాతాజీ. కన్ఫర్మ్‌గా వస్తాయి. భూలోకంలో అవుండవు. అవన్నీ ఏముండవనమాట. సో, భక్తిలోకి వాళ్ళని ఏం చెప్పాలంటే, అట్లాంటి వాళ్ళేమన్నా అడిగితే, ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి ఏమి చెప్పకండి. ఈ కోపము, క్రోధము ఇవన్నీ చాలా ఉన్నాయి గదా! ఏంటి కామము, క్రోధము. కామం అంటే గూడా నన్ను గూడా అడిగారు. ఎందుకు తప్పేముంది కోరికలు పుడితే వై డిజైర్స్ వి షుడ్ నాట్ ఫుల్‌ఫిల్ అని అడిగారు. సో, అది ఎటువంటి డిజైర్ ఉంటది? ఇప్పుడు చిన్న పిల్లవాడు వెళ్లి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాడంటే ఓకే. కానీ సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకుంటే? రాంగ్ మాతాజీ. కంప్లీట్‌లీ. ఇట్స్ రాంగ్. పేరెంట్స్ రాంగ్ అని చెప్పరు. తెలియదనమాట.
నాన్న తాగుతున్నాడు, నేను తాగుతాను. అది. యెస్ మాతాజీ. రైట్? ఇట్లాంటివి కాపీ చేస్తుంటారు. అదే నాన్నగారు, అమ్మ, అమ్మమ్మలు అందరూ గూడా చైతన్యంలో కృష్ణ చైతన్యంలో ఉన్నారనుకోండి, ఆ అబ్బాయి నేచురల్లీ అట్లే పెరుగుతాడు. కృష్ణ, కృష్ణ అనుకుంటూనే పెడతారు. తర్వాత వాళ్ళకి జన్మ మృత్యు జరా వ్యాధి గురించి తెలుస్తుంది. శుద్ధీకరణ అనేది ఎలా ప్యూరిఫికేషన్ అవుతుంది హార్ట్ అనేది తెలుస్తూ ఉంది. ఈరోజే ఒక మాతాజీ నాకు చెప్పారు. మాతాజీ మీ క్లాస్ వింటున్న ఆవిడ పేరు మంజుల అని జెప్పారు. ఇక్కడ చాలామందున్నారు మంజులాలు ఎవరో గానీ, చాలా చేంజొచ్చిందంట. ఆవిడ మాటలో, నడవడికలో కోరికలు తగ్గిపోయాయి. కోరికలు తగ్గిపోతే చాలా సంతోషంగా ఉంటాం. మీరు గమనించుకోండి. యెస్ మాతాజీ. 100%. అనవసరమైన కోరికలు. అది. అవసరం అనుకుంటే ఇప్పుడు రెండే జతలున్నాయి. ఒక జత చిరిగిపోయింది బట్టలు. ఇంకో జత కొనుక్కోవడంలో తప్పు గాదు. అది కోరిక గాదు. అవసరం. కానీ 3 అల్మార్లున్నాయి. అల్మార్ ఓపెన్ చేస్తేనే బడేల్మని పడిపోతున్నాయి మనకి. చీరలు ఎక్కువైపోయినాయి, బ్లౌజులు ఎక్కువైపోయినాయి, డ్రెస్సులు ఎక్కువైపోయినాయి. అర్థం కావట్లేదు ఏం చేయాలని. పోనీ ఎవరికన్నా ఇచ్చేద్దామా అంటే దీని టెక్స్చర్ బాగుంది, ప్రింట్ బాగుంది, ఈ చీర పొడవుగా ఉంటది, ఇది ఎవరో ఇచ్చారు జ్ఞాపకార్థం. ఇలా ఉంటాయి మనకి. అవునా? ఇవన్నీ అనవసరమే. వాటి బదులు మనము చక్కగా మీరన్నారు గదా! పుస్తకాలు. జీవితంలో భాగవతం ఒక్కసారన్నా చదవాలంట. ఎన్ని క్యాంటోలు? 12 క్యాంటోలు. అందులో 2, 3, 3 ఉన్నాయి ఒక్కొక్క క్యాంటోలో. జీవితం సరిపోదు. చిన్న వయసు నుండే చేసుంటే ఒక 40 ఇయర్స్ లోపు ఇవన్నీ అయిపోతాయి. రామాయణం చదవాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి. ఇవన్నీ ఉన్నాయి శాస్త్రాల్లో. మనం చెయ్యట్లేదవి. చేస్తే గనక ఇలాంటి క్వెషన్‌లు రావు. ఓకే. మీరింతే జెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధి గురించి ఏం చెప్పొద్దు. అన్ని కోరికలు భగవంతుడే తీరుస్తాడు గదా! ఎందుకు మనము కృష్ణ కాన్షియస్‌లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం గదా! గ్రాండ్‌గా జనరల్‌గా అలా అడిగినప్పుడు నాకే క్వెషన్ మార్క్‌లా అనిపించింది మాతాజీ. నాకు కూడా క్లియర్ అవుతది అన్న కాన్సెప్ట్ మీద మిమ్మల్ని అడిగాను. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ మీకు గూడా ఆన్సరు ఇదే అన్నమాట. అక్కడ గూడా ఎంజాయ్ చేస్తాం మనము. ఒక ఓకే. గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకుంటుంటాము. ఆ తర్వాత కృష్ణ కాన్షియస్‌లో చక్కని పాటలు పాడుకుంటాం. అందరికి భోజనాలు పెడతాం. దిస్ ఈస్ ఆల్సో గుడ్ సెలబ్రేషన్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నాము. కోరికలు గూడా తీర్చుకుంటాం. భగవంతుడే తీర్చేస్తాడు సగం కంటే ఎక్కువ కోరికలు. మనకి మామూలుగా ల్యాప్‌టాప్ కావాలంటే ఎవరో తెచ్చిస్తారో ఏదో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అన్నీ గూడా. కృష్ణుడిని ఆరాధించడంలో అలా గూడా చెప్పండి. మంచి కోరికలు తీరుతాయని గూడా చెప్తూ ఉండండి ఇప్పటి నుండి. ప్రసాదం ఇస్తూ ఉండండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా మన సైడ్ వచ్చేస్తారు. అంటే కృష్ణ చైతన్యంలోకి. ఓకే మాతాజీ. ఈజ్ ఇట్ క్లియర్ చందన? యెస్ మాతాజీ. ఇంకా ఏమన్నా వివరాలు కావాలా? మాతాజీ ఈ క్లాస్ ఇంకా కంటిన్యూయేషన్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏనా? ఏమైనా క్లాస్ చెప్తారా? ఇంకా మహత్వం చెప్పుకోవాలి. అది ఒక 10 నిమిషాలు ఉంటదంతే. ఓకే మాతాజీ. కంటిన్యూ. నెక్స్ట్ క్లాస్. ఇంకా మీకేమైనా ప్రశ్నలుంటే గూడా మీరు అడగవచ్చు. ఈరోజు మనం లీజర్‌గా కంప్లీట్ చేద్దామని నేను హాఫ్ అండ్ హాఫ్ పెట్టాను. ఇక మీదట రష్ అప్ అవుదాం. ఓకే. అలా అన్ని హాఫ్ అంటే కొంచెం కష్టమవుతది. యెస్ మాతాజీ. గోపాలకృష్ణ ప్రభుజీ. థాంక్ యూ చందన ఫర్ ఆస్కింగ్ గుడ్ క్వెషన్. థాంక్ యూ. ఓకే మా గొల్ల గోపాల. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మాతాజీ ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి మాతాజీ? బుక్స్ కానీ ఇందాడ కంప్యూటర్‌లో మనం చదవచ్చన్నారు. ప్రభుపాదుల ఎక్కడ బుక్సు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రభుజీ. లేదు అంటే అన్ని ఇస్కాన్ మందిరాలలో ఉంటుంది. మ్యాచ్‌లెస్ గిఫ్ట్ అని స్టోర్ ఉంటుంది. అందులో మీకు అన్ని పుస్తకాలు దొరుకుతాయి. మీరెక్కడుంటారు ప్రభుజీ? నేను విజయవాడ దగ్గర. విజయవాడలో గూడా ఉన్నాయి ఇస్కాన్‌లు. సో, అక్కడ ఆహా! మీరు ప్రయత్నం చేయండి. ఓకే. 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 ఇంకా అవ ఆన్‌లైన్ అన్ని సైట్లు మేడం? కంప్యూటర్ సైట్స్ ఏమున్నాయి మేడం? కంప్యూటర్ సైట్స్ అంటే హరే హ్మ్. కృష్ణ అని ఒకటుంటుంది. ఇంకోటి హ్మ్. ఇది వేదా బేస్ కూడా ఉంటుంది. వేదా బేస్‌లో అన్నీ దొరికిపోతాయి ప్రభుజీ మీకు. వేదా బేస్. వేద. వేద ఇంకోటి బేస్. వేదా వేద. బేస్. హ్మ్. ఓకే. ఓకే. ఇంకోటి హ్మ్. డిజైర్ ట్రీ. డిజైర్ డిజైర్ ట్రీ. ఈ రెండిట్లో ప్రపాదల్ బుక్స్ మాత్రమే దొరుకుతాయి మనకి. సో, మీరు కొనుక్కోవాలనుకున్నయి అన్నీ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. మనం చక్కగా కంప్యూటర్ ముందు కూర్చొని రోజు ఒక గంట చదివితే చాలు. చాలా బావుంటాయి. హుహు. డిజైర్ ట్రీ. హ్మ్.
డిజైటరీ ఇంకా మాతాజీ? వేదాబేస్. లేదా? ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. రాజ్యలక్ష్మి మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ డౌన్ చేశారు. లేరా? హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మన మహత్వంలోకి వెళ్ళిపోదామా? దివ్య మాతాజీ కొత్తగా వింటున్నారు. మీకు అన్ని అర్థమవుతున్నాయా? ఎస్ మాతాజీ, అర్థమవుతున్నాయి మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ. సో గీతా మహత్వం చెప్పుకున్నాక ఇంకేమన్నా రీకలెక్ట్ అయితే మీరు చూడండి. ఓకే. సో మనకి 11వ అధ్యాయంలో పద్మ పురాణంలో గీతా మహత్వం ఏ విధంగా చెప్పారు అంటే, శివుడు మళ్ళీ పార్వతికి చెప్తూ ఉన్నారు, నీకు నేను 11వ అధ్యాయం యొక్క విశేషాలు, గొప్ప విశేషాలు చెప్తాను. చాలా ఉన్నాయి గ్లోరీస్ అనేది. థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయంట ఈ విషయంలో. కానీ అన్నీ చెప్పలేను కదా, ఇప్పుడు ఇది ఒకటి చెప్తాను విను అని చెప్తారు. సో ఇక్కడ బ్యాంక్స్ ఆఫ్ ప్రణీత రివర్ అంట. అంటే ప్రణీత యొక్క నది పక్కన ఒక టౌన్ ఉండేదంట, ఒక ఊరు అనమాట. ఆ టౌన్ యొక్క పేరు మేఘంకర అనే ఉండేదంట. అక్కడ జగత్ ఈశ్వర అనే ఒక శివ టెంపుల్ ఉండేదంట. చాలా మంచి గుడి అన్నమాట. సో ఆ గుడిలో ఎలా ఉండేదంటే, ఆయన హోల్డింగ్ బౌ ఇన్ ద హ్యాండ్ అంట. అంటే బాణం పట్టుకుని ఉండేటట్టు ఆకారం ఉండేదంట. అంటే రాముడో కృష్ణుడిలాగాను అనమాట. జగత్ ఈశ్వర అలా శివుడు కాదు కానీ ఇలా ఉండేదంట. ఉంటే ఇన్ దట్ టౌన్ ఆఫ్ మేఘంకర్ణ దేర్ వాజ్ అ ప్యూర్ బ్రాహ్మణ. సో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు సునంద అని. ఆయన బ్రహ్మచారి లాగా ఉండిపోయి ఆయన ఏం చేసేవాడంటే, ఎప్పుడు ఈ గుడిలో కూర్చుని 11వ అధ్యాయాన్ని వల్లిస్తూ చదువుతూ ఉండేవాడంట. 11వ అధ్యాయం. సో 11వ అధ్యాయాన్ని చదువుతూ ఉండి ఒక్కసారి ఏమైందంటే, ఆయన కంప్లీట్‌గా సెన్సెస్‌ని కంట్రోల్, ఇప్పుడే అడిగాం గదా! ఈ కోరికలు అవన్నీ గూడా చక్కగా ఆయన కంట్రోల్‌లో ఉండేవంట. ఎవరైనా మనని ఏదైనా అన్నారనుకోండి, బాగా ఎగబడి పోట్లాడతాం గదా! గట్టిగా అరుస్తాము. సో అవన్నీ గూడా ఆ కోపము, కామ, క్రోధ, లోభము, మదమాశ్చర్యాలు, దురాశ, లోభం అంటే నాదే అని అన్నీ అనుకోవడం, స్వార్థం, అన్ని బుద్ధులు అయినవి తన కంట్రోల్‌లోకి వచ్చేసాయన్నమాట. వచ్చేసి చక్కగా రోజు అలా 11వ అధ్యాయాన్ని చదువుతూ ఉండేవాడు. అలా ఉన్నప్పుడు అతనికి చక్కగా ఏమైంది, చాలా విద్యార్థులొచ్చారు. అంటే శిష్యులనమాట. ఆ శిష్యులు ఈయన కలిసి తీర్థయాత్రలకి వెళ్దామని వెళ్తూ ఉన్నారంట. సో తీర్థయాత్రలకి వెళ్తారు. సో ఇక్కడ ఆ తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ప్లేస్‌కి వెళ్ళారు. ఏంటి అంటే వివియన్ మండేలా అంట పేరు. కొన్ని ఇంగ్లీష్ పదాల్లాగా ఉన్నాయి. అలాంటి ఊరికి వెళ్ళారు వాళ్ళు. సో అక్కడ ఉండడానికి ఎక్కడా వసతి దొరకలేదంట. ఒక ధర్మశాల ఉందంట వాళ్ళకి. సో ఆ ఊర్లో. సో ఆ ధర్మశాలలో వాళ్ళు ఆ రోజు రాత్రికి అక్కడ ఉన్నారు. చక్కగా ఉండి భోజనాలు చేసుకున్నారు. రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు ఈయన లేచేసరికి ఏమైపోయిందంటే, వాళ్ళ శిష్యులందరూ ఈయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారంట వేరే ఊరికి. అంటే గురువుగారు వస్తారనుకున్నారు, ఏంటి అనేది పెద్దగా రీజన్ ఇవ్వలేదు. కానీ అలా వెళ్ళిపోయారు. కానీ ఈ ఒక్కరు ఆయన ఉండిపోయేసరికి హెడ్ ఉంటారు గదా! ఆ టౌన్‌లో. అంటే ర ఊరికి ఒక పెద్ద అనమాట. అతను వచ్చి చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఈయన్ని. ఏమంటే, మా మాకు కొద్ది రోజులు మా ఆతిథ్యంలో ఉండండి మీరు. ఉండి ఈ యొక్క పఠనం చేసుకుంటూ మంచిగా ఉండి మీ సేవ చేసుకునే భాగ్యము నాకు ఇవ్వండి అని చెప్పి అతను అడిగేసరికి, పోనీలే ఇక్కడ కొద్ది రోజులు ఉండి వెళ్తాము. వాళ్ళు వెళ్ళారు వెళ్ళిపోని అనుకుని ఈయన ఉన్నాడనమాట. సో ఆ యజమాని, అదే ఆ ఊరి యొక్క యజమాని ఈయనకొక మంచి వసతి గృహం ఏర్పరిచి అలా ఉన్నారంట. ఆ తర్వాత 8 రోజులు గడిచిపోయిందనమాట. గడిచిపోయిన తర్వాత ఒక్క మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి బాగా ఏడుస్తున్నాడంట. గట్టిగా ఏం చెప్తున్నాడంటే,
ముందు అంటే రాత్రి ఈ బ్రహ్మరాక్షసుడు నా కొడుకుని తినేశాడు అని ఏడుస్తున్నాడు. బ్రహ్మరాక్షసి ఏంటి? ఊర్లో ఉండడం ఏంటి? నీ కొడుకుని తినేయడం ఏంటి? ఎవరు ఆ రాక్షసి? ఎక్కడున్నాడు? అని అడుగుతాడు. అప్పుడు ఆ విలేజర్ అంటే ఆ ఊరి అతను చెప్తాడనమాట. మా ఊర్లో ఒక చాలా భయంకరమైన రాక్షసుడున్నాడు. అందరిని తినేస్తూ ఉంటాడు. అందుచేత మేమందరము కలిసి ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక్కసారి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మాలో ప్ర రోజుకొక్కరు ఆహారంగా నీకొస్తాము. కానీ నువ్వు మాత్రం ఇలా అందరినీ చంపేయకు అని అంటారు. అన్న తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే ధర్మశాలకి వేరే ఊర్లల్లోంచి వచ్చేవాళ్ళుంటారు గదా! అయితే అతనికి ఆ రాక్షసికి "నువ్వు ధర్మశాలలో ఉండు. నీకు అక్కడికొచ్చిన వాళ్ళందరినీ తింటూ ఉండు" అని చెప్తే అప్పట్లో అంతా నడకదారియే. ఎవరో ఒకళ్ళు ఈ ఊరు నుంచి దాటుకొని వెళ్ళేటప్పుడు ధర్మశాల బావుంది గదా! అని అక్కడ ఉన్నప్పటికి మర్నాడికి వాళ్ళు ఉండరనమాట. అందరిని తినేసేవాళ్ళు. ఒక్కరోజు ఏమైంది ఎవరైతే ఇక్కడ ఈ వచ్చి అడుగుతున్నాడు నా కొడుకుని మింగేశాడు, తినేశాడు అని ఒకరోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఈ ఊరికొచ్చాడంట. చిన్న పిల్లలే. వచ్చేసరికి ఇంట్లో పడుకోబెట్టుకోవచ్చు గదా! చిన్న పిల్లాడు ఏముందని. లేదు లేదు ధర్మశాలకు వెళ్ళిపో అని పంపిస్తాడంట. ఎప్పుడైతే వీళ్ళ అబ్బాయికి నా ఫ్రెండ్ ధర్మశాలకు వెళ్ళాడో, లేదో అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అని ఇతనికి తెలుసు గాబట్టి, నా ఫ్రెండ్‌ని పిలుచుకొచ్చేస్తాను. నా స్నేహితుడు వాడు అని చెప్పి ధర్మశాలకెళ్తాడు. అక్కడ ఉండే వాళ్ళందరితో పాటు ఈ పిల్లవాడిని గూడా రాక్షసుడు మట్టుబెట్టేసి తినేస్తాడనమాట. తినేసేసరికి ఇంకా లబోదిబో అని మొత్తుకొని ఇలా నా కొడుకుని ఆ రాక్షసుడు తినేసాడు అని చెప్తాడు. ఎవరికి? ఈ బ్రాహ్మణుడికి. చెప్పేసరికి అయితే ఈ బ్రాహ్మణుడు అంటాడు, "పద ఇప్పుడు ధర్మశాల ఎక్కడుందో నాకు చూపిచ్చు అక్కడికి వెళ్దామని." అయితే మరుసటి రోజు ఈయనేం చేస్తాడంటే, మనం ఒక ఒప్పందం చేసుకున్నాం గదా! ఊరి పిల్లల్ని, ఊరి వాళ్ళని తినవు. ఓన్లీ ధర్మశాలలో ఉండేవాళ్ళనే తింటావని చెప్పి, మళ్ళీ నా కొడుకునెందుకు తిన్నావని అడుగుతాడనమాట. అడిగేసరికి అప్పుడు ఆ రాక్షసుడు ఏం చెప్తాడంటే, నాకేం తెలుసు ఇక్కడికొచ్చారు. అందరితో పాటు మీ కొడుకుని గూడా నేను తినేసాను. అయితే మరి నా కొడుకు నాకు దక్కాలి, బ్యాక్ రావాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు అతడు. ఆ ఊరి అతను రాక్షసుడిని. ఆ బ్రహ్మరాక్షసి చెప్తుంది, ఎవరైతే మీ మీ ఊరికి ఒక పండితుడొచ్చాడు గదా! అంటే ఒక బ్రాహ్మణ వచ్చాడు బ్రహ్మచారి. ఆయన 11వ అధ్యాయం చదువుతూ ఉండి, ఆయన శిష్యులు గూడా అందరూ 11వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నారు. సో, వాళ్ళని నేను తినలేకపోయాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఊర్లో ఉన్నాడు ఇంకా. ఆయన్ని పట్టుకురా. పట్టుకొచ్చి 11వ అధ్యాయాన్ని చదివించు. చదివినంతలోనే నాకు శాప విమోచనం అవుతుంది. అప్పుడు నేను తిన్న వాళ్ళందరూ గూడా బయటకొచ్చేస్తారు. నువ్వు నీకు నీ కొడుకు దక్కుతాడు అని చెప్తాడు. సో, ఈలోపు ఈ ఈ ఇతని దగ్గరికి బ్రాహ్మణుడి దగ్గరకొచ్చి ఇవన్నీ చెప్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు 11వ అధ్యాయము చదివి, నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఆ రాక్షసి మీద చల్లినట్లయితే అతనికి శాప విమోచనం అయిపోయి, నా కొడుకు నాకు దక్కుతాడు స్వామి అని బతిమలాడుకుంటాడు. అప్పుడు ఈ సునంద అనే బ్రాహ్మడు వచ్చేసి ఇక్కడ చక్కగా ఆ రాక్షసుడున్న చోట 11వ అధ్యాయం మొత్తము చదువుతాడనమాట. చదివేసి తర్వాత నీళ్లు చల్లుతాడు. నీళ్లు చల్లేలోపు ఆ బ్రాహ్మణుడు చక్కగా శాప విమోచనం అయిపోయి అతనికి ఎందుకు ఇలా బ్రహ్మరాక్షసి అయిపోయాడని అడుగుతారు ఫస్ట్. అడిగేసరికి ఆయన యమధర్మరాజు కంట ఎవరికైనా ఇప్పుడు మనకి హెల్ప్ చేసే కెపాసిటీ ఉండి కూడా కష్టాల్లో ఉండే వాళ్ళకి సహాయం చేయకపోతే యమధర్మరాజుకి చాలా కోపమొస్తుందంట. సో, అలాగా ఈ రాక్షసుడు ఇంతకుముందు ఒక వర్కర్ అనమాట. ఒక ఎక్కడో పని చేసుకునేవాడు. సో, అలా ఒక ఆవు ఆవుని ఎవరో దండిస్తుంటే, వేటాడుతుంటే గూడా చూస్తూ ఊరుకున్నాడంట. సో, అప్పుడు ఇతనికి యమధర్మరాజుకి చాలా కోపమొచ్చేసి, "నువ్వేంటి అసలు ఎవరికీ ఏమి హెల్ప్ ఇంత వికెడ్ ఫార్మర్‌వా నువ్వు?" అని చెప్పి, "చూడు నువ్వు బ్రహ్మరాక్షసి అయిపోతావు" అని శపిస్తాడంట.
అలా బ్రహ్మరాక్షసి అయిపోయాడనమాట. అందుచేత మనం ఎప్పుడైనా మన కెపాసిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో, ప్రయత్నం చేయకపోతే యమధర్మరాజుకి నచ్చదంట. సో, అది మనం జాగ్రత్తగా ఈ స్టోరీ ద్వారానే నాకు కూడా తెలుస్తుంది. చూసి చూడనట్టు అస్సలు ఊరుకోకూడదనమాట. సో, అది మనము చూసుకోవాలి. సో, ఇలా అతను ఈ నీళ్లు చల్లేసరికి బ్రహ్మరాక్షసి పోయి చక్కగా ఈలోపు అతనికి ఏమొచ్చేసింది, పుష్పక విమానం వైకుంఠం నుంచి వచ్చేసిందంట. వచ్చేసేసరికి థౌజండ్స్ ఆఫ్ పీపుల్‌ని చంపేసాడు గదా! ఈయన. ఎంతో వేలకు వేల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా చక్కగా విష్ణుమూర్తుల్లాగా ఇప్పుడు మనం 4 ఆర్మ్డ్, 2 ఆర్మ్డ్ అనుకున్నాం గదా! విష్ణుమూర్తి ఎలా ఉంటాడు? చతుర్భుజాకారుడు. అలా 4 ఆకారాలతోని చిన్న విష్ణుమూర్తిలాగా అందరూ ఆళ్ళకి ఆ దేహం ఇచ్చాడనమాట భగవంతుడు. అందరూ విమానం ఒక బస్సొస్తే యాత్రకు ఎట్లా వెళ్తారో, అలా అందరూ ఫ్లవర్ ఏరోప్లేన్ అనమాట. ఆ పుష్పక విమానం ఎక్కేసి రెడీ అయిపోయారు వైకుంఠానికి. అప్పుడు ఎవరైతే ఈ పల్లెటూరు అతను నా కొడుకు కావాలి అని ఇంత స్టోరీ జరిగిందో, ఆళ్ళ కొడుకుని గుర్తించలేకపోయాడనమాట. ఆ రాక్షసుడిని అడుగుతున్నాడు. "ఎక్కడా నా కొడుకెక్కడా? నా కొడుకుని ఇచ్చేస్తా అన్నావు గదా! ఇప్పుడు నువ్వు ముక్తి పొందుతున్నావు. మీరందరూ వెళ్ళిపోతున్నారంటే, ఇంతమందున్నారు వీళ్ళల్లో నీ కొడుకెవరో నువ్వే గుర్తించలేకపోతున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు ఆ అబ్బాయే నీ కొడుకు" అని చెప్తాడంట. అప్పుడు ఇతను పిలుస్తాడనమాట. "రా నాన్న నేను మీ ఫాదర్‌ని మనం ఇంటికెళ్దాం" అనంటే, అప్పుడు ఎంత చక్కగా చెప్తాడంటే ఆ అబ్బాయి, "ఎన్నో సార్లు నేను నీకు తండ్రినయ్యాను. నువ్వు నాకు కొడుకువయ్యావు. ఇంకా నాకు ఈ జన్మ వద్దు. చక్కగా ఐ యామ్ గోయింగ్ టు మై రియల్ హోమ్. నా సొంత ఇంటికి నేను ఎళ్ళిపోతున్నాను. అది వైకుంఠము" అని చెప్పేసి అతను ఇంక వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ గూడా ఆ రాక్షసుడు గూడా ఆ విమానం ఎక్కేస్తాడు. చక్కగా వెళ్ళిపోతాడనమాట. సో, అప్పుడు అందరూ కలిసి సునంద అనే ఈ బ్రహ్మచారికి లొంగిపోయి అతని దగ్గర ఈ 11వ చాప్టర్ ఏంటి అనేది నేర్చుకొని అందరూ చక్కగా కృష్ణుడికి పూజ చేస్తూ వీళ్ళందరూ గూడా వైకుంఠధామానికి వెళ్ళిపోయారు అని శివుడు పార్వతికి చెప్పాడనమాట. సో, ఆఫ్టర్ స్పీకింగ్ దోస్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ విజ్డమ్స్ టు హిస్ ఫాదర్ అలాంగ్ విత్ ఆల్ అదర్స్ ఫార్చునేట్ సోల్స్ హి వెంట్ టు వైకుంఠ. సో, అతను సునంద అనే వాళ్ళ నాన్నగారు గూడా నేర్చేసుకొని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయాన్ని అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి పొందారు అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో, ప్రతి దాంట్లో గూడా మనకి కొన్నిట్లో పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కొన్నిట్లో వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది. అందుచేత ఇప్పుడైనా మీకు గుర్తు రావాలి శ్రీల ప్రభుపాదుల వారు ఎందుకు ఈ పుస్తకాలు చదవమన్నారు అని. ఆ యొక్క వాల్యూ అనేది పద్మ పురాణంలో రచించారు. ఇక్కడ, అక్కడ గాదు. ఆ పురాణాలు మనం తీసి చదవలేము. అవి ఎక్కడున్నాయో గూడా మనం వెతకలేము. సో, అందులోంచి తీసి మనకి ఏవి ఇంపార్టెంట్ భగవద్గీత అంటే ఏంటి అంటే, అన్ని పురాణాల్లోంచి ఈ ఇంపార్టెంట్‌వన్నీ తీసి భగవద్గీత చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకు అంటే, మనము మనుషులము కలియుగంలో అంతంత పెద్ద పురాణాలు అందరూ చదవలేరు. సో, నేను సమ్మరీ చెప్తే ఇదైనా చదివి వాళ్ళ జీవితాల్ని బాగు చేసుకొని, నా పిల్లలు నా దగ్గరికొచ్చేస్తారు అని కృష్ణ భగవానుడు అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనందరికీ చెప్పాడని మనం అనుకోవాలి. హరే కృష్ణ. సో, మీకేమీ ప్రశ్నలు లేకపోతే మనం ముగించుకొని హరే కృష్ణ.